టెట్ డిఎస్సి ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మనం తెలుగులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు శతకసుధ మరియు శతక మధురిమ అనే పాఠ్యాంశంలో ఉన్న శతక కవుల గురించి నేర్చుకుందాం. ఈ శతకసుధ లేదా శతక మధురిమ అనే పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ. శతకం. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. ఈ శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు. ఈ ముక్తక పద్యాలు దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. సాధారణంగా ఈ శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ మకుటం పద్యపాదం చివర ఉంటుంది. మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఈ శతకాలలో మొదటి శతకం సుమతి శతకం. ఈ సుమతి శతకాన్ని బద్దెన రచించాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. లౌకిక నీతులను అతి సులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి బద్దెన సుమతి శతకాన్ని రచించాడు. వేములవాడ చాళుక్యరాజు అయిన భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. ఈ శతకాలలో 2వ శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని మహాకవి ధూర్జటి రచించాడు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఒకడు. రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకరించిన మహాకవి ధూర్జటి. ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశాడు. ఇతడిని అతులిత మాధురి మహిమ కలిగినవాడని శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతించాడు. ఈ శతకాలలో 3వ శతకం కుమారి శతకం. ఈ కుమారి శతకాన్ని పక్కి వెంకట నరసింహకవి రచించాడు. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహకవి సులభరీతిలో చెప్పాడు. మిగతా శతకాల గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు టెట్ డిఎస్సి ముచ్చట్లను లైక్ చేసి ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.